వచ్చే వెలుతురు ద్వారా పనిచేస్తుంది సోలార్ హీటర్. మరి వర్షాకాలంలో వెలుతురు ఉండదు. అలాంటి సమయంలో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు నిపుణుల మాటల్లో విందాం. సోలార్ వాటర్ హీటర్ అనేది మనం వాడతాం. సోలార్ అనే పదం అంటే ఎండ ఉన్నంతసేపు మాత్రమే ఇవి నీళ్ళని వేడి చేయగలుగుతుంది. చలికాలంలో ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓన్లీ వర్షాకాలము, అది కూడా మీకు మొత్తం క్లౌడీ డే, వర్షం పడుతూ ఉందనుకోండి. సో ఆ నీళ్ళు అనేది ట్యూబ్స్ మీద పడటం వల్ల నీళ్ళు అనేవి వేడెక్కవు. వేడెక్కనప్పుడు మరి గీజర్ మళ్ళీ మేము దాని మీద ఆల్టర్నేట్ వెళ్ళాలనే డౌట్ రావచ్చు. సో దానికోసం మేము ఏం చేస్తామంటే దానికి ఒక ఎలక్ట్రికల్ బ్యాకప్ ఇస్తామండి. మీకు ఈ ఎలక్ట్రికల్ బ్యాకప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇంట్లో గీజర్ అనేది ఆల్టర్నేట్ అనేది వాడవలసిన అవసరం లేదు. అది గీజర్ కావచ్చు, గ్యాస్ మీద పెట్టుకొని నీళ్లు వేడి చేసుకోవడం కావచ్చు, అది అవసరం లేదు. సో దీనికి ఎలక్ట్రికల్ వైర్స్ మనం కనెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా మీరు గీజర్ లాగా స్విచ్ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇది మీకు గీజర్ లాగా పనిచేస్తుంది. ఇది ఎలక్ట్రికల్ బ్యాకప్ అంటే ఏంటంటే మనకు ఎప్పుడైతే ఎండ లేనప్పుడు, ఎండతోటి ఎప్పుడైతే నీళ్లు వేడెక్కవో ఆ టైంలో మీరు దీనిని కరెంట్ కనెక్ట్ చేసుకుని గీజర్ లాగా వాడుకోవచ్చు. సో దీంట్లో మనకు ఈ టెంపరేచర్ సెట్టింగ్ అనేది ఉంటుందండి. అంటే ఓవర్లోడ్ అంటే ఎక్కువ కరెంట్ వెళ్ళి ట్యాంక్ సిస్టమ్ పాడవుద్దేమో అనే అనుమానాలు రావచ్చు. సో దానికి మేము ఏం చేస్తామంటే ఇందులో 60 degrees 70 degrees, సో మ్యాక్సిమం ఈ సిస్టమ్ మనకు 80 degrees దాకా జనరేట్ చేస్తుందండి. సో అలాగా మేము దీంట్లో 70 degreesలో ఇది సెట్ చేసేసి మనం పెడతాము. సో మీకు 70 degreesకి వాటర్ నీళ్లు వేడెక్కినప్పుడు ఆటోమేటిక్గా మీకు స్విచ్ ఆఫ్ అంటే కట్ ఆఫ్ అయిపోతుంది హీటర్ అనేది. సోలార్ హీటర్ వినియోగం, దానికయ్యే ఖర్చు ఇప్పుడు తెలుసుకుందాం. అరౌండ్ 16,500 రూపాయల నుంచి 17,000 రూపాయల దాకా దీని ఖర్చు ఉంటుందండి. సో మనకి ఇది గవర్నమెంట్ ఏదైతే రాయితీ ఇస్తుందో సబ్సిడీ పోగా మీకు 12,500 రూపాయల దాకా మీకు సిస్టమ్ కాస్ట్ వస్తుందండి. సో ఒక సంవత్సరంలో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తున్నారో, ఒక గీజర్ మీద 6,000 ఇన్వెస్ట్ చేసి కరెంటు మీద 5-6,000 సంవత్సరానికి ఏదైతే ఖర్చు వస్తుందో ఈ 12,000తో మీకు ఒక సంవత్సరం మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయండి. దీని లైఫ్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 15 years దాకా దీని లైఫ్ ఉంటుందండి. అండ్ దీంట్లో ప్రాబ్లం వచ్చేది జనరల్గా ఏముండదండి. మెయింటెనెన్స్ అంటారా, దీంట్లో జీరో. ఈ గ్లాస్ ట్యూబ్స్ ఉంటాయండి, ఈ గ్లాస్ ట్యూబ్స్ ఒకటి పగిలే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఒక గ్లాస్ ట్యూబ్ పగిలినా కూడా మీరు దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. దాని కాస్ట్ మీకు 450 రూపాయలు మించి ఉండదండి. అది కూడా ఏంటంటే మీకు ఇది గ్లాస్ తొందరగా మీకు పగలటం కూడా జరగదు. అండ్ తర్వాత ఈ ట్యాంక్ అంటారా, మీకు జనరల్గా దీని లోపల ఒకటి ఏదైతే మేము దీంట్లో ఇన్సులేషన్ కూడా ఇస్తామండి, పఫ్ ఇన్సులేషన్ అని ఇస్తాం మీకు. దానివల్ల ఏంటంటే మీకు ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏదైతే నీళ్లు వేడెక్కుతాయో ఆ రోజు రాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మీరు వాడుకోవడానికి అనుకున్నాగా మనం దీన్ని ఇన్సులేషన్ చేయడం వల్ల మీకు వేడి కూడాను తగ్గడానికి అవకాశం లేదు. సో అది కూడా మీకు మెయింటెనెన్స్ పరంగా చూస్తే సోలార్ వాటర్ హీటర్లో మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. సోలార్ హీటర్ను వినియోగించుకుంటే ప్రభుత్వం ఇచ్చే రాయితీ గురించి అధికారుల మాటల్లో తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం సౌరశక్తిని ఉపయోగించే ఉపకరణాలకు 30% సబ్సిడీ ఇస్తోంది. ఇందుకోసం నెట్ క్యాప్ అంటే ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న సంబంధిత అధికారులను కలిస్తే సోలార్ వాటర్ హీటర్ పట్ల అవగాహనతో పాటు సబ్సిడీ వివరాలు కూడా తెలియజేస్తారు. ప్రస్తుతం ఈ మన రాష్ట్రంలో నెలకొని ఉన్న ఈ పవర్ క్రైసిస్ దృష్ట్యా చాలామంది కూడా ఎక్కువ సోలార్ పవర్ను వాడాలనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనేక విధాలుగా ఈ సోలార్ పవర్స్ని, అదేవిధంగా సోలార్ పవర్ని యూజ్ చేయడంలో కూడా ఎంతో ఆసక్తి చూపించి అనేక విధాలుగా రాయితీలు కల్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రప్రదంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా MNRE తరఫున ఈ సోలార్ వాటర్ హీట్ సిస్టమ్ ఇది మనకు ఇంట్రొడ్యూస్ జరిగింది. అది ఇంచుమించుగా చాలా కాలం నుంచి జరుగుతూ వస్తుంది. దీంట్లో ఎలా జరుగుతుందంటే ఇప్పటివరకు మనం ఒక 100 liters సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అంటే గేజర్ స్థానే మన 100 liters కెపాసిటీ సోలార్ వాటర్ సిస్టమ్ పెడితే ఇంచుమించుగా అది ఒక 21,000 అవుతుంది. దానికి 30% MNRE గ్రాంట్ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక 100 liters పెడితే సంవత్సరానికి 1,500 యూనిట్లు మనకు ఆదా అవుతుంది. అంటే ఇంచుమించుగా 6,000 రూపాయలు మనకు ఆదా అవుతుంది ఈ సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ ద్వారా. ఎందుకంటే మనకి ఈ సంవత్సరంలో 300 రోజులు కూడా ఈ సన్నీ డేస్ అంటే సూర్యరశ్మి సోకిన రోజులు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఈ 100 liters మినిమం 100 liters పెట్టుకుంటే 20,000 అవుతుంటే దానికి 30% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇంచుమించుగా ఒక 4 లక్షల లీటర్స్ పర్ డే రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. దానికి గాను MNRE గ్రాంట్స్ 3.5 కోట్లు రిలీజ్ చేయండి. అందరూ కూడా చాలా ఆసక్తి చూపించి 100 లీటర్లు, 200 లీటర్లు, 300 లీటర్లు, 400 లీటర్లు కూడా జరుగుతుంది.
రీసెంట్గా ఒక ఒక 6 months క్రితం ఈ వెస్ట్ గోదావరిలో మొట్టమొదటిగా జడ్పీ గ్రాంట్స్ నుంచి ఒక 21 లక్షల గ్రాంట్ ఇస్తే దానికి సమానంగా 30% గ్రాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి ఒక 18 హాస్టల్స్ ఎస్సీ బాలికలు ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, బాలికల హాస్టల్లో కూడా వాళ్ళకి ఈ ప్రత్యేకంగా ఈ వింటర్ సీజన్లో వాళ్ళకి వేడి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో కూడా జరగడం జరిగింది. ఇది చాలా మంచి ఉద్దేశకరమైన కార్యక్రమం. రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా ఉపయోగించుకునే ఉద్దేశంతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా 30% గవర్నమెంట్ ఇస్తుంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంటే 20% కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇచ్చే మన ప్రభుత్వం ఇచ్చి ఈ డొమెస్టిక్ సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ని అభివృద్ధిపరిచి అందరూ కూడా ఈ మన కన్వెన్షనల్ ఎనర్జీని ఉపయోగించే బదులు ఈ సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో అది ప్రపోజల్స్ కూడా ఒక 3 లక్షల లీటర్స్కి ప్రపోజల్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఒక 10 కోట్ల వరకు 10 కోట్లు రాయితీలు ఇమ్మని. అలాగే గవర్నమెంట్ ఆఫ్ మన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా స్పందించి అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైన చర్చ చేయడానికి తగు చర్యలు తీసుకున్నారు. ఈ మొత్తం మీద ఈ సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ అనేది చాలా ప్రాముఖ్యత అనేది ఈ నెట్ క్యాప్ ద్వారా జరుగుతున్నాం అనేసి నేను చెప్పడానికి గర్విస్తానని చెప్తున్నాను. సోలార్ వాటర్ హీటర్ ఏర్పరచుకునేవారు మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04023202391. శ్రీనిలయంలో మరో